హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాస్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ భక్తి గీతం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని ప్రార్థించుకుందాము. ప్రభువా, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు. కృపగల మా దేవ, దయగల మా తండ్రి, ఉదయకాల సమయం అందు ప్రభావ నీ వాక్యాన్ని ప్రభావ చదివి ధ్యానించనంటుండగా తండ్రి, మా అందరి ఉదయ నేత్రములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ దినము ధ్యానించుకునవలసినటువంటి అంశము మానవుల ఎడల దేవుని సంకల్పం. మానవుల ఎడల దేవుని సంకల్పం. లూకా సువార్త
2వ అధ్యాయము 25వ వచనంను చదువుకుందాం. యెరూషలేము నందు సిమియోనను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో మరి సిమియోన్ అనేటటువంటి మనుషుడు మనకు అక్కడ కనబడుచున్నాడు. ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి అవసరత, ఉద్దేశము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతుంది. అంతేకాకుండా ఈ సంఘటనలో ఆ ప్రజల యొక్క దీనమైనటువంటి పరిస్థితి బయలుపరచబడుతున్నది. అనగా వారు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న సంఘటన జ్ఞాపకము చేయబడుచున్నది. ఈ జీవితంలో సగటు మానవులను గూర్చి గమనించినప్పుడు ఎంతోమంది ఎన్నో అవసరతలను గూర్చి ఎదురు చూస్తూ కనిపెట్టుకొని ఉన్నటువంటి వారిని మనము నిత్యము చూస్తూ ఉంటాము. తమ తమ జీవితంలో కానీ, కుటుంబాలలో కానీ, సమాజంలో కానీ, దేశంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ ఇదిగో ఏదో గొప్ప కార్యము జరిగి విడుదల, విముక్తి పరిస్థితులు మార్చబడాలని ఎదురు చూస్తూ కనిపెట్టుకునేటటువంటి వారు మనకు అనునిత్యము కనబడుతూ ఉంటారు. ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారుగా మనకు కనబడుతూ ఉంటారు. వారు ఎందరో ఈ ప్రపంచంలో లేకపోలేరు. ఉదాహరణకు మనం చూసినట్టయితే మనం చూస్తున్నటువంటి కష్టాలలో కానీ ఉన్నటువంటి వారు బాధలు, శ్రమలు, కన్నీళ్ళు, దుఃఖము, ఇదిగో ఉద్యోగము కొరకు, గృహ నిర్మాణముల కొరకు, నూతన వాహనముల కొరానికి కానీ ఎందరో ఎన్నో విషయాలను బట్టి, అదే విధముగా తీరని పరిస్థితులను బట్టి, రోగమును బట్టి ఏ విధముగా ఆదరింపబడని ధైర్యపరచబడలేనటువంటి వారిని మనము ధైర్యము చెప్పలేనటువంటి వారిని కానీ నిరీక్షిస్తున్నటువంటి వారిని మనము కోల్పోతూ ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇదిగో కృంగిపోతున్నటువంటి వారి జీవితాలు కూడా ఏదో విధముగా మనల్ని ఆదరించగలిగి ధైర్యపరచాలని మరి మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. మనకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన వారు ఎవరో ఒకరు ఈ లోకానికి వస్తారు అనేటటువంటి మరి ఆలోచనతో, ఆశతో మనమందరము కూడా ఎదురు చూస్తున్నట్టు మనం ఇక్కడ ఈ వాక్యములో చదవబడినటువంటి వాక్యములో గమనించగలం. ఇశ్రాయేలు అనేటటువంటి జనాంగము ప్రత్యేకింపబడినటువంటి ప్రజలు. ఇదిగో వారి వారి జీవితాలలో జరిగినటువంటి సంఘటనలను బట్టి, పరిస్థితులను బట్టి పరాయి రాజుల యొక్క పరిపాలనలో బానిసలుగాను వారు తమ సొంత ప్రదేశములలో నివసిస్తున్నప్పటికీ కూడా అధికారము లేని, అదేవిధంగా దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులలో అనుభవిస్తున్నటువంటి బానిసలుగా శ్రమలను అనుభవిస్తూ కన్నీళ్లతో నిండిపోయి కృషించిపోతున్నటువంటి తరుణములో ఇదిగో వారి కొరకు ఒక రక్షణ అనేటటువంటి వాగ్దానము చేయబడినది. మరి ఆ వాగ్దానమును గూర్చినటువంటి ఆలోచన వారి జీవితాలలో ఇంకా నమ్మకాన్ని పెంపొందించడానికి సహాయము చేసినట్టుగా అనేక మనము అందుకే మానవ ప్రయత్నము వలన రక్షణను మనము పొందలేకపోతున్నాం. నెమ్మది జరగదు, సంతోషము మనలో ఉండనట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈ శ్రమల్లో నుంచి, ఈ దుఃఖంలో నుంచి, బానిసత్వములో నుంచి బయటకి రాలేము. ఈ నేటి ప్రపంచంలో చూసినట్టయితే మన చుట్టన్నీ కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టములు ఉన్నట్టు, వాటిలో మనం చిక్కుకున్నట్టు మనం చూస్తున్నాం. మనకు సహాయం చేసేటటువంటి వారు ఎవరు వస్తారని ఎంతో ఆశతో మనము ఎదురు చూసినట్టు మనం ఇక్కడ ఈ వాక్యంలో చూడగలం. మరి నిత్య జీవితంలో కూడా మనము వీటిని అనుభవిస్తూ ఉంటాం. ప్రతి మానవుడు కూడా నొప్పి లేనటువంటి వాడు, తప్పు లేనటువంటి వాడు, అప్పు లేనటువంటి వాడు ఎవ్వరు కూడా ఉండరు అని మనకు తెలుసు. మరి
ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చదివిన వాక్యాన్ని బట్టి చూస్తే అక్కడ మెస్సియా యొక్క రాకడ కొరకు వారు తమ జీవితాలను ఎదురు చూస్తున్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మానవ జీవితంలో దేవుడు జోక్యము చేసుకొని వారిని పునరుద్ధరించడానికి, పునర్నిర్మించడానికి, రక్షణను అందించడానికి రాబోతూ ఉంటున్నాడు అనేటటువంటి వాగ్దానమును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునాలి. చదివినట్టు వాక్యంలో కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నది. మరి ఈ వాక్యములో ప్రాముఖ్యముగా ఈ సిమియోన్, ఇక్కడ ఉన్నటువంటి ఈ సిమియోన్ మనకు ఈ వాక్యంలో మనకు కనబడుతున్నాడు. అతడు నీతిమంతుడు, అదేవిధంగా చాలా భక్తిపరుడు. మరి ఆ ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని మరి ఏ విధముగా సిమియోను మరి నడిపించినాడో దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. నేటి దినాలలో కూడా మనము కూడా దేవుడు మెస్సియా మనకొరానికి వస్తున్నాడు అనేటటువంటి నిరీక్షణలో కానీ మరి ఓపికతో మనము కనిపెట్టుకుంటూ ఆయన వైపు మన కన్నులెత్తి చూసినప్పుడు దేవుడు తన కృప, తన నడిపింపు మనకు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరినీ దీవించి నడిపించునుగాక. ఆమేన్. ఆదీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నాదీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు